చూడండి. ఆ ప్రియులారా, మనం కొన్నిసార్లు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. हम इस दुनिया में कुछ विषयों को सुनते भी रहते हैं, कुछ विषयों के बारे में जानना भी जाते हैं और जानते भी हैं। కొన్నిసార్లు మన పెద్దలు మనకు కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు ఇస్తా ఉంటారు. हमारे बड़े बुजुर्ग भी हमें कुछ सावधानी की बातें कहते हैं। కొంతమంది ముందున్నటువంటి పనిని అంత శ్రద్ధగా చేయకపోవటం వలన మన పెద్దలు ఏమంటారు, బాబు ముందు చాలా పని ఉంది, నువ్వు ఇలా ఉంటే ఎట్ట, కాబట్టి నువ్వు తొందరపడు, నువ్వు కొంచెం జ్ఞానం కలిగి ఉండు, కొంచెం సిద్ధపడు అని హెచ్చరిస్తారు మనల్ని. हमारे हमारे बड़े बुजुर्ग हमें कई बार ऐसे सावधान करते हैं, अगर हम लापरवाह करते, आलस्य करते, तो देखो तुम्हारा सामने बहुत बड़ा काम है, उसके लिए तुम तैयारी के साथ रहो, फुर्तीले से रहो, आलसी मत करो। इस तरह वो लोग हमें सावधान करते हैं। అదే విధంగా इसी మనం प्रकार ఆత్మీయంగా కూడా చూస్తే आत्मिक तौर भी देखेंगे तो బైబిల్లో కూడా మనకి కొన్ని హెచ్చరికలు, మనకు కొన్ని మరి సిద్ధపాట్లు కలిగి ఉండే మాటలు కూడా బైబిల్లో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరింపులు జరిగించాడు. इसी प्रकार पवित्र आत्मा परमेश्वर भी कुछ सावधानी की बातें तैयारी होने के लिए बताता है। విన్నారా? प्रियो, భక్తులు కూడా వాళ్ళ ప్రార్థనలో కూడా కొన్నిసార్లు వాళ్ళ విశ్వాస జీవితాన్ని గురించి కానీ, వాళ్ళ కొన్ని అవసరతలు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ప్రార్థనలు అడిగి తెలుసుకున్నారు. तो अपने विश्वासी जिंदगी को लेकर, उनकी जरूरतों को लेकर भक्त लोग भी प्रार्थना में परमेश्वर से पूछा और जान भी लिया। మన యొక్క బైబిల్లో 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో చూస్తే ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. हमारे बाइबल ग्रंथ में देखेंगे, पहला इतिहास 4 अध्याय में देखेंगे तो एक एबोज करके है। ఎబ్బేజు 4:10 వచనం చదివితే మనం 4 अध्याय 10वें वचन को पढ़ेंगे। 1వ దినవృత్తాంతాలు पहला इतिहास 4వ అధ్యాయము 10వ వచనం. 4 अध्याय 10वें वचन। ఎబ్బేజు దుఃఖపుత్రుడు అని అతనికి పేరు. एबोज के लेकर लिखा गया है कि वो दुखित पीड़ित पुत्र है करके लिखा हुआ है। కానీ తల్లిని చాలా దుఃఖపరిచినట్టుగా, తనను కన్నప్పుడు తల్లి చాలా దుఃఖపడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा हुआ है, जब उसकी माँ ने उसको जन्मा था, उस वक्त बड़ी ताड़ना दिया, माँ को दुख दिया करके 9వ लिखा। వచనం మనం చదివితే अगर 9वीं वचन में पढ़ेगा तो ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. याबीस अपने भाइयों से अधिक प्रतिष्ठित हुआ। జాగ్రత్తగా మీరు చూడండి, బైబిల్ చూడండి. बाइबल को देखिए। వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. और इसकी माता ने ये कहकर उसका नाम याबेस रखा, मैंने इसे पीड़ित होकर उत्पन्न किया। అంటే ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన, याबेस का मतलब पीड़ा हुआ, దుఃఖపుత్రుడు. ये पीड़ित का पुत्र है। ఇతను తల్లి కన్నప్పుడు చాలా దుఃఖంతో కన్నదంట, जब इसकी माँ ने इसको पैदा किया तो बड़ी पीड़ा से उसको उत्पन्न किया, చాలా ఆవేదన పడిందంట. बड़ी परेशानी हो गई थी। కానీ ప్రియులారా, लेकिन प्रियो, దేవుణ్ణి అయితే ఎంతో సంతోషపెట్టాడు. तो परमेश्वर को तो इसने बड़ा खुश किया। తన యొక్క జన్మమైతే దుఃఖంగానే ఉంది, తల్లిని దుఃఖపరిచాడు, గాని తన యొక్క పనుల ద్వారా తను దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టినట్టు బైబిల్లో రాయబడి ఉంది. तो ये यावेस ने अपनी माँ को दुख दिया है, उसका नाम का अर्थ भी पीड़ा का पुत्र है, मगर इसने अब परमेश्वर का नाम को बड़ा महिमा किया करके बताता है। आइए చదువుదాం 10వ వచనం. 10वें वचन को पढ़ेंगे। ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, చూడండి ఇక్కడ 4 విషయాలు అడిగాడు ఎబ్బేజు. याबेस यहाँ पे 4 विषयों को पूछा है। దేవునికి మొరపెట్టి 4 విషయాలు అడిగాడు. परमेश्वर को पुकार कर उन्होंने 4 बातों को पूछा है। మన ముందున్న భక్తుల గురించి మనం నేర్చుకోవాలి. हमारे सामने जो भक्त लोग हैं उनको देख के हमें सीखना चाहिए। వాళ్ళని అనుకరించి మనం వెళుతూ ఉంటే उनके अनुकरण करके अगर हम चलते रहेंगे మనకు तो ఆశీర్వాదం దొరుకుతుంది. हमें आशीष मिलता रहेगा। మన అడుగు జాడల్లో వాళ్ళ అడుగు జాడల్లో ఉండాలి. हम उनकी पद चिन्हों में चलना మన चाहिए। పెద్దవాళ్ళు అంటారు, हमारा बड़े बुजुर्ग నన్ను बोलते हैं, వెంబడించురా అంటారు. अरे मेरा पीछे हो ले, భయ్ ముందు వారా, మార్గం బాగాలేదు, आगे का सड़क ठीक नहीं है, నా వెనక మాలరా, నువ్వు मेरे पीछे पीछे आ जाओ, నీకు తెలియదు ఈ మార్గము, आपको नहीं मालूम ये నన్ను मार्ग, వెంబడించు అంటారు. मेरे पीछे हो लो కాబట్టి बोलेगा। మనం కూడా इसलिए हम भी పరిశుద్ధాత్ముడు బైబిల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా చాలా సంతోషపడ్డాడు.
पवित्र आत्मा परमेश्वर बाइबल में कुछ व्यक्तियों के द्वारा बड़ा खुश हो गया। ఆ వ్యక్తులు కూడా దేవుడు చాలా సంతోషపరిచారు. वो लोग भी परमेश्वर को बड़ा प्रसन्न किया వాళ్ళ है। లోకం వైపు చూడలేదు, वो लोग दुनिया की तरफ नहीं देखा, లోకాశల వైపు చూడలేదు, दुनिया की लालचों के ऊपर नहीं ఏది देखा। ఏమైనా దేవుని వైపే చూశారు. వాళ్ళు उन्होंने केवल कुछ भी हो जाए परमेश्वर की ओर ही देखा है। తన బంధుమిత్రుల వైపు చూడలేదు, उन्होंने अपने रिश्तेदारों की ओर नहीं देखा, తన స్నేహితుల వైపు చూడలేదు, अपने मित्रों की ओर नहीं వాళ్ళ देखा, దేశం వైపు చూడలేదు, अपने देश की ओर नहीं వాళ్ళ देखा, స్వగృహం వైపు చూడలేదు, अपने खुद का गांव की घर की तरफ नहीं देखा। దేవుని వైపు చూశారు. उन्होंने केवल परमेश्वर की ओर 4 देखा। విషయాలు అడిగాడు, यहाँ पे 4 बातों को पूछा है। ఆయన మొరపెట్టాడు. उन्होंने परमेश्वर से पुकारा। మనము మన సమస్యల కొరకు, మన అవసరం కొరకు మనం మొరపెట్టవలసిన వాళ్ళంగా ఉన్నాం. हम भी अपनी जरूरतों को लेकर, समस्याओं को लेकर परमेश्वर का सम्मुख विनती करने वाला होना चाहिए। కొంతమంది అంటారు, कुछ लोग बोलते हैं ఎందుకు మొరపెట్టేది, क्यों विनती करना है, ఎందుకు అడిగేది, क्यों मांगना है, ఆయనకి తెలీదా, क्या उनको नहीं पता నాకేం కావాలో, हमें जो जरूरत है ఆయన సర్వాంతర్యామి वो तो కదా, सर्वांतर्यामी है, ఆయనకి అన్ని తెలుసులే, उनको तो सब कुछ पता है, అడగాల ఏంది, तो मांगना है क्या। ఇది ఒక చెప్తా ఉంటారు అందరూ. बस बेकार का ऐसा बोलते हैं। మొరపెట్టాలంట, विनती करो, కన్నీరు గార్చాలంట, आंसू बहाओ, మోకరించి ప్రార్థన చేయాలంట, कहते हैं कि अब घुटनों में आके प्रार्थना करो, సహవాసం వచ్చి వాక్యం వినాలంట. संगति में आके वचन सुनो बोलते हैं। ఏంది అన్ని, ये क्या है ये सब कुछ। ఒక పేరు నామం తీసుకుని చాలు, దేవుని నామం. मन में एक बार परमेश्वर का नाम लिया तो बहुत है उससे। పగలంతా పనిచేసి సాయంకాలం వచ్చి అట్టని నామం అంటే సరిపోయి. तो दिन भर काम करेंगे, शाम को एक बार नाम ले लिए तो बहुत होगा हाथ जोड़ने से, ऐसे सोचते हैं। వ్యర్థమైన ఆలోచనలు క్రైస్తవులు ఆలోచిస్తున్నారు ఈ మధ్యన. मसीही लोग बेकार की सोच रखते हैं आजकल। కానీ ఇక్కడ చూడండి, लेकिन यहाँ देखिए యెహోవా మొరపెట్టిన ఉంది అక్కడ బైబిల్లో. यावेस जो है परमेश्वर को पुकारा करके लिखा है। దేవుని గురించి మొరపెట్టి, परमेश्वर को लेकर నీవు पुकारा। నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, 1 నా సరిహద్దులను విశాలపరచి, 2 నీ చెయ్య నాకు తోడుగా ఉండ దయచేసి, 3 నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము. 4 విషయాలు అడిగాడు. यहाँ पे 4 बातों को पूछा है कि भला होता कि तू मुझे सचमुच आशीष देता, और दूसरे विषय मेरा देश बढ़ाता, और तीसरा विषय तेरा हाथ मेरे साथ रहता, और चौथा विषय तू मुझे बुराई से ऐसा बचा रखता। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। చూడండి ప్రియులారా, అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. तो उस प्रकार उसने मांगा तो परमेश्वर ने उसे दे दिया करके लिखा है। నిశ్చయముగా మనం గనక దేవుని చిత్తానుసారం గడితే తప్పకుండా మనకు దయచేస్తాడు. हम सचमुच परमेश्वर की इच्छा के अनुसार प्रार्थना में मांगेगा तो वो जरूर हमें को देगा। నీతిమంతుల యొక్క ప్రార్థన అంట మనకు పూర్వకంగా బలంగా ఉంటదంట. धर्मी जन की प्रार्थना पूर्ण मन से बड़ी सामर्थ्य के साथ होती है करके लिखा है बाइबल में। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభు ద్వారా. प्रभु से हमें आशीष पाना होगा। తర్వాత మనం ఉన్నటువంటి మన స్థలాల్లో గాని, మనం చేసే పనుల్లో గాని మనకు ఆశీర్వాదాలు దొరకాల. हम जहाँ रहते हैं और जो काम करते हैं उसमें प्रभु से हमें आशीष मिलना चाहिए। అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నేను ఒంటరిగా ఉండి ఏమీ చేయలేను ప్రభా, నువ్వు నాతో ఉంటేనే చేస్తానని ఒక దీనంగా మొరపెట్టాలి ఆయన. तो प्रभु के पास हम इसी दीनता से विनती करें, प्रभु मैं अकेला कुछ नहीं कर सकता, प्रभु जी आप मेरे साथ रहिए करके उनसे विनती करनी होगी। మొరపెట్టాలి. इस तरह विनती करनी होगी। నాకు ఏ కీడు రాకుండా ప్రభువా నన్ను దానిలో తప్పించుమయ్యా. मेरे साथ ऐसा कोई बुराई ना हो, मुझे उससे बाहर निकालो करके प्रार्थना करो। వచ్చినప్పుడు చూస్తున్నాను చాలా మంది. बहुत से लोग जो सोचते हैं कि जब आएगा तब देखा जाएगा। చాలా మంది ఏమంటారు, बहुत से लोग क्या कहते हैं, వచ్చినప్పుడు చూస్తున్నారు, जब आएगा तब देखा जाएगा, వచ్చినప్పుడు చూసుకుందాం. जब आएगा तब देखा जाएगा। మెలకువ కలిగి ఉండాలి. इसलिए प्रियो जागते रहना चाहिए, మెలకువ కలిగి ఉండాలి. जागते रहना चाहिए। అదే యేసు ప్రభువు వారు కూడా చెప్పాడు यही శిష్యులకి. यीशु मसीह ने भी चेलों से कहा था। యేసు ప్రభువు ఇంకా కొన్ని గంటల్లో ఆయన వచ్చినటువంటి ఆ కర్తవ్యం ఏదో నెరవేర్చబోతున్నాడు. यीशु मसीह बस थोड़ी ही घंटों में जो जिस काम के लिए आया था वो पूरा करने जा रहे हैं, నెరవేర్చబోతున్నాడు. पूरा करने जा रहे ఆ हैं। సమయంలో उस समय में శిష్యులను తీసుకుని चेलों को लेकर గెత్సేమనే తోటకి వెళ్ళాడు. गेत्सेमनी भाग में गया। గెత్సేమనే తోటకి వెళ్ళాడు. गेत्सेमनी भाग ఆయన में गया। అన్ని ఎరిగినవాడు. वो सब कुछ जानने वाला है, ఆయనకి ఎవరు ఏం చెప్పక్కర్లేదు. कोई उनको बताने की जरूरत ఇప్పుడు నీ नहीं है। మనసులో ఏముంది ఆయన తెలుసు. अभी आपके मन में क्या है वो जानता है, నీ మనసులో ఏముందో ఆయన क्या తెలుసు. है आपके मन में वो जरूर जानता है। జరిగిపోయింది తెలుసు, జరగబోయేది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలుసు ఆయన. जो बीत गया, जो चल रही है और होने वाला है, सभी बातों को वो अच्छी तरह जानता है। దేవుడికున్న అధికారమే అది. ये परमेश्वर के पास अधिकार ही यही है, అదే దేవుడికున్న అధికారం. यही अधिकार है उनके पास। చూడండి, देखिए గెత్సేమనే తోటకి వెళ్ళినప్పుడు जब गेत्सेमनी बाग में गया था, శిష్యుల్ని కొంత దూరం అక్కడ కూర్చోబెట్టి चेलों को थोड़ी देर में छोड़कर మీరు ప్రార్థన చేయాలి. आप वहां रहकर प्रार्थना ఏమడిగాడు? कीजिए। क्या बोला? కీడులో ప్రవేశించుకున్నట్టు
बुराई में ना पड़े, ఆశీర్వాదాలు పొందుకోవటానికి आशीष पाने के लिए, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఆశీర్వాదం పొందాలంటే हम जहाँ है वहाँ पे आशीष पाने के लिए మనం మొరపెట్టాలి. हम विनती करना होगा, మొరపెట్టడం నేర్చుకోవాలి. विनती करना सीखना होगा। దాన్ని ప్రార్థన అంటారు. उसी को प्रार्थना बोलते हैं, ప్రార్థన అంటారు. प्रार्थना कहते हैं। ఎప్పుడు మొరపెట్టాలి, हमेशा विनती కానీ करना ఇసుగు है, పడకూడదు. लेकिन हियाव नहीं छोड़ना है, ఇసుగు పడకూడదు. हियाव नहीं छोड़ना है। ఎప్పుడు అవుద్దా, कब खत्म हो ఎప్పుడు जाएगा, అవుద్దా, कब खत्म हो నేను जाएगा, అడిగిన ఎప్పుడు ఇస్తాడు, मैं जो मांगा कब देगा, నేను అడిగిన ఎప్పుడు ఇస్తాడు, मैंने जो मांगा कब देगा, ఇంకా ఇయ్యలేదేంది, और अभी तक नहीं दिया, ఇంకా क्या बात है, ఇయ్యలేదేంది, क्या बात है नहीं दिया, ఇంకెంతకాలం ప్రార్థన और చేయాలి, कब तक करना पड़ेगा, ఇంకెంతకాలం వినాలి, और कब तक सुनना पड़ेगा, ఇంకెంతకాలం అడగాలి. और कितना समय मांगना पड़ेगा। కొంతమంది సంఘానికి వస్తారు, कुछ लोग कलिशे में आते हैं, కొత్త కొత్త వాళ్ళు नए नए में, ఏదో బాధలు ఉంటాయి వాళ్ళకి, कोई क्लेश से समस्या आ వాళ్ళు जाते ఒక हैं, వారం వస్తారు, एक हफ्ता आएंगे, వాళ్ళు ప్రార్థన అయిపోయినాక అంటారు, वो प्रार्थना खत्म होने के बाद बोलते పాస్టర్ हैं, రండి पास्टर जी ఎన్ని వారాలు రావాలి మేము कितना हफ्ता आए हम, అడుగుతారు నన్ను వాళ్ళు, इस तरह पूछते मुझे, మేము ఎన్ని వారాలు రావాలి, हम कितने हफ्ता आए, और నేను అంటాను मैं कहता हूँ నువ్వు చచ్చిపోయిన దాకా రావాలి, तो जब तक तू नहीं मरेगा तब तक आते रहना, నువ్వు చచ్చిపోయిన దాకా రావాలి, जब तक नहीं मरोगे तब तक आते నువ్వు रहो, బ్రతుకున్నంత కాలం రావాలి. जब तक जिंदे हो तब तक आते रहो। ఈ మధ్యన చాలా మంది పాస్టర్లు అంటున్నారు आजकल कुछ पासवान लोग 7 వారాలు రండి, 7 हफ्ता आइए, 3 వారాలు రండి, 3 हफ्ता आइए, 4 వారాలు రండి 4 हफ्ता आइए, అని ఈ రకంగా చెప్తున్నారు. इस तरह बोल रहे थे। మనమాట పడిపోయి इस तरह आदत पड़ गए लोगों को, మేము ఎన్ని వారాలు రావాలి, इसलिए हमसे पूछते हम कितने हफ्ता आए, ఎన్ని వారాలు వస్తే సరిపోయిద్ది. कितना हफ्ता आने से ठीक है होगा। మీరు చచ్చిపోయినంత వరకు, మీ బతుకున్నంత వరకు మీ ఆయుష్ అంతా రావాలంతే. आप जब तक जिंदे हो, जब तक मृत्यु नहीं होगा, तब तक आता ही रहना पड़ेगा। దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి, प्रभु का सम्मुख तुम्हें दिखना होगा, నువ్వు కనపడాలంతే. तुम्हें दिखना ही होगा बस। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, యేసు ప్రభుల వారు यीशु मसीह వారిని ప్రార్థన చేయమన్నాడు. उनको प्रार्थना करने के लिए बोला। ఏమన్నాడు? क्या कहा? మీరు ప్రార్థన చేయాలి. आप प्रार्थना करो। మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? उनको क्या आज्ञा दिया? ప్రార్థన. प्रार्थना करो। యేసు ప్రభువుని ఎంబడించినటువంటి క్రైస్తవులకి ఈనాడు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? मसीह यीशु की अनुकरण करने वाला मसीह लोगों को परमेश्वर क्या आज्ञा देता है? ప్రార్థన. प्रार्थना। ఎందుకని? क्यों? శోధన రాబోతుంది మీకు. तो परीक्षा आने वाली है, శోధకుడున్నాడు భూమిలో, परखने वाला है इस संसार భూమి में, మీద శోధకుడున్నాడు. परखने वाला है इस धरती ఎవరో पे। ఒకళ్ళ ద్వారా నీకు శోధన किसी రాబోతుంది. न किसी के द्वारा आपकी जिंदगी में परीक्षा ఏ आने वाला విధంగా है, నిన్ను శోధనలో పెట్టాలని किसी చూస్తున్నాడు. भी रीति में आपको संकट में डालने को चाहता है। నీవు ఏమరపాటుగా ఉండొద్దు. आप लापरवाही से मत रहना, కాబట్టి ప్రార్థించండి, इसलिए प्रार्थना करते रहो। ప్రార్థించండి అని చెప్పి వెళ్ళాడు. प्रार्थना करो करके లోకా कहते సువార్త हैं। लूका सुसमाचार 2వ అధ్యాయము 22वीं अध्याय 46వ వచనం చదువుదాం. तो 46वें वचन को देखेंगे। లోకా సువార్త लूका सुसमाचार 22 22वीं अध्याय 46వ వచనం చదువుదాం. 46वें वचन को पढ़ेंगे। చూడండి అక్కడ. देखिए यहाँ पे, और उन्होंने उनसे कहा, क्यों सोते हो, उठो प्रार्थना करो कि परीक्षा में ना पड़ो। ఏమన్నాడు? क्या कहा कि ఎందుకు నిద్రపోతున్నారు? 47 చదవండి. 47. वे ये कह ही रहा था कि एक भीड़ आई और उन 12 में से एक जिसका नाम यहूदा था। బస్ బస్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखिए, ఎందుకు వాళ్ళని ప్రార్థన చేయమని అంటే ఇక్కడ 47లో చెప్పాడు. क्यों उनको प्रार्थना करने के लिए कहा? यहाँ पे 47 में बताया। ముందు మనకు శోధన రాబోతుంది, हमारे सामने कुछ परीक्षाएं आने वाली है, శోధన రాబోతుంది. संकट आने वाला है। ఆ శోధన వచ్చినాక ప్రార్థన చేయటం కాదు, वो परेशानी आने के बाद नहीं करना प्रार्थना। శోధన తెలిస్తేనే ప్రార్థన చేస్తాను तो కాదు. जब मालूम पड़ेगा तो तभी प्रार्थना करूंगा करके మీరు नहीं, ప్రార్థించండి, बस आप प्रार्थना कीजिए, మెలుకోగలిగి ప్రార్థించండి. जागते रहो और నన్ను प्रार्थना కీడు करो। నుండి తప్పించయ్యా, मुझे बुराई से बचाओ నన్ను प्रभु, ఆశీర్వదించయ్యా. मुझे आशीष दो प्रभु। ఎబ్బేజులాగా, ఎబ్బేజులాగా याबेस की నేను ఉన్న तरह, స్థలంలో నన్ను मैं ఆశీర్వదించయ్యా, जिस जगह में हूँ, जगह में मुझे आशीष करो నాకు प्रभु। తోడుగా రాయ్యా. आप मेरे साथ आइए నువ్వు प्रभु, తోడుగా రాయ్యా. आप मेरे साथ आइए। ఆయన తోడుంటే మనకే अगर वो తక్కువ. हमारे साथ होगा तो हमारी जिंदगी में कोई कमी घटी नहीं होगा, కీడు కూడా ఆశీర్వాదంగా మార్చబడుతుంది. बुराई भी हमारे लिए भलाई हो जाएगा। కానీ लेकिन మనం ప్రార్థించడంలో కొంచెం విసుగ్గా ఉంటాం. हम प्रार्थना करने में कुछ कुड़कुड़ाने लगते हैं, మనం ప్రార్థించిన వెంటనే జరగాల, तो हम सोचते हैं कि प्रार्थना जैसा करो वैसा हमें मिलना चाहिए, ప్రార్థించిన వెంటనే జరగాల. जैसा मांगा वैसा ही मिलना అంటే चाहिए మనలో सोचते हैं। ఓర్పు లేదు. यानी कि हमारे अंदर धीरज नहीं है। ప్రియులారా, प्रियो, ఆత్మ ఫలాలు కూడా ఉండాలి మనకి. आत्मिक फल भी होनी चाहिए हमारे पास। ఒకరోజు చెబుతాను మీకు ఆత్మీయ ఫలాల एक గురించి. दिन बताऊंगा मैं आपके आत्मिक ఆత్మీయ फल के बारे में। ఫలాల్లో ఓర్పు, దీర్ఘశాంతం ఉండాలి, आत्मिक फल में धीरज होनी चाहिए, ఓర్పు ఉండాలి. सहनशीलता होनी चाहिए। ఓర్పు ఉండదు మనకి, नहीं होता सहनशीलता हमारे వెంటనే पास, జరగాలంట. तुरंत होना है करके లేకపోతే बोलते हैं। దేవుడు వింటలేరంట. नहीं तो कहेंगे कि परमेश्वर नहीं सुन रहे। అందుకే इसलिए యేసు ప్రభువు వచ్చి అంటున్నారు, యేసు మసీహ్ ఆకి మీరు कहता है, ఎందుకు నిద్రిస్తున్నారు? क्यों सोते हो? ప్రియులారా, प्रियो, ఒక లోకాగారే రాశాడు, వాళ్ళు దుఃఖముతో వాళ్ళు నిద్రిస్తున్నారంట.
केवल लूका ने ही लिखा था कि वो बड़ी दुख से, 45 నుంచి చదువుకుంటా వస్తే अगर 45 से अगर आप पढ़ते आएंगे तो అక్కడ చదివితే చూడండి ఇక్కడ तब ये प्रार्थना से उठा, वो अपने चेलों के पास आकर उन्हें हाँ। उदासी के ఆ मारे सोता पाया। అక్కడ ఏం రాశారు తెలుసా వాళ్ళు क्या लिखा है पता है? దుఃఖంగా ప్రార్థిస్తున్నారంట तो उदासी मारे वो सो रहे थे करके, దుఃఖంలో ఉండి నిద్రపోతున్నారు సారీ उदासी थे वो सो रहे थे, నిద్రపోతున్నారు उदासी से सो रहे थे। అంటే అర్థం ఏంటి మతలబ్ వాళ్ళు క్యా వాళ్ళు హై? బాగా గెహరా నిద్ర తెలుగులో ఏమంటాము మొత్తు నిద్రలో లేరు వాళ్ళు గాఢ నిద్రలో లేరు गहरा नींद में नहीं थे, గాఢ నిద్రలో లేరు गहरा नींद में नहीं थे। దుఃఖం అంట वो लोग उदासी से, ఎందుకు దుఃఖంగా ఉన్నారండి వాళ్ళు क्यों उदास है वो लोग? యేసు ప్రభు దుఃఖపడుతున్నాడు यीशु मसीह उदास हो रहे, दुखित हो యేసు रहे। ప్రభు ఆవేదన పడుతున్నాడు यीशु मसीह बड़ी यातना की ఆయన सोच रहे थे, ఆవేదన పడుతూ వీళ్ళు उनकी చూడలేకపోతున్నారు परेशानी ये लोग देख नहीं पा रहे ఆయన थे, దుఃఖం వీళ్ళు उनका చూడలేకపోతున్నారు दुख उस चेले देख नहीं पा ఆయన रहे थे, బాధ వీళ్ళు उनकी చూడలేకపోతున్నారు परेशानी ये लोग देख नहीं पा रहे थे। చూడండి ప్రియారా देखिए प्रियो, చాలా మంది క్రైస్తవులు మనం చూస్తాం बड़ी सभी मसीह लोगों में हम देखते మనం हैं, క్రైస్తవుల్ని అనాలి हम मसीह लोगों को ही बोलना है, అన్యజనులకి అని తెలియదు కదా अन्य जाति को तो ये सब बातें तो नहीं अरे नहीं पता, दादा। ये तो अनजाने वो लोग। ప్రార్థించేటప్పుడు जब प्रार्थना करते हैं तो వాళ్ళ బాధలు వాళ్ళ శోధనలు బట్టి వాళ్ళు ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు अपनी समस्याओं के कारण वो ज्यादातर प्रभु का सम्मुख प्रार्थना नहीं कर బైబిల్ पाते, చదవలేరు बाइबल नहीं पढ़ पाते, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం వాళ్ళ సమస్య వీటికంటే ఎక్కువగా ఉంది क्योंकि उनकी समस्या, उनकी परेशानी जो है इस वचनों से इनसे बढ़कर है, అయ్యే ఆలోచనలు కూర్చుంటారు वही सोचते हुए बैठ जाते हैं, అయ్యే ఆలోచనలు కూర్చుంటారు वही सोचते रहते हैं। కానీ లేకిన్ నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు आप प्रभु का सम्मुख विनती నువ్వు करो, ప్రార్థించు आप प्रार्थना నువ్వు करो, దేవుని మాటలు విను आप प्रभु का बात सुनो, విన్నాటిని పాటించు जो सुना उसका पालन करो, నీలో తక్కువదనం ఉంటే సరి చేసుకో आपके अंदर कोई कमी है तो उसको सुधारो, నీ వెనకమాల నీకున్న అవసరతలు అన్ని కూడా ఆయన తెలుసు ఆయన आपके पीछे जो जो जरूरत है वो सब कुछ वो जानता है, తెలవదనుకోబాకు నువ్వు वो अनजाने करके मत ఆయనకి सोचो, ఏం తెలవదనుకోబాకు उसको कुछ भी नहीं కానీ मालूम ఆయన करके చెప్పిన नहीं పని నువ్వు सोचना, చెయ్యి वो जो कहता है वही करो। ఏమన్నాడు क्या कहता ఎందుకు है? నిద్రిస్తున్నారు మీరు क्यों सोते हो, దేనికి నిద్రిస్తున్నారు क्यों మీరు सोते हो? శోధనలో ప్రవేశికున్నట్టు లేచి ప్రార్థన చేయండి परीक्षा में ना पढ़ो और प्रार्थना किया करो, ప్రార్థన చేయండి प्रार्थना करो, నిత్యము ప్రార్థన हमेशा प्रार्थना करो, శ్వాసపూరితమైన ప్రార్థన तो श्वासपूरित प्रार्थना करो। సమయం దొరకలేదు నాకు अगर समय नहीं मिला मुझे, డ్యూటీ ఉంది ड्यूटी है, ప్రార్థన చేయలేకపోయాను प्रार्थना नहीं कर पा रहा, ఏ వారం నుంచి ప్రార్థన చేయట్లేదు एक हफ्ता से मैं प्रार्थना नहीं कर ఒక रहा, వారం నుంచి బైబిల్ एक చదువుతలేదు हफ्ता से बाइबल नहीं पढ़ रहा हूँ। చాలా మంది నాకు అవకాశం లేదండి बहुत से लोग बोलते मेरे पास मौका ही नहीं నువ్వు है। బ్రతుకుతున్నావు అంటే శ్వాస వదులుతున్నావు తీసుకుంటున్నావు आप जीवित है तो आप सांस लेते भी हो, छोड़ते भी हो। సమయం ఉంటే గంటల గంటల ప్రార్థన చేయి समय होगा तो घंटों घंटे प्रार्थना గంటల करो, గంటల ప్రార్థన చేయి घंटों घंटे प्रार्थना సమయం करो। లేకపోతే శ్వాసపూరితమైన ప్రార్థన చేయి समय नहीं तो श्वासपूरी प्रार्थना करो। ఎట్లా శ్వాస వదులుతున్నావు ఎట్లా తీసుకుంటున్నావు స్థుతిస్తూ ఉండు जैसे श्वास छोड़ते लेते हैं उसी प्रकार परमेश्वर का स्तुति करो, బస్సులో స్థుతించు बस में स्तुति करते रहो, నడుస్తున్నప్పుడు స్థుతించు चलते वक्त प्रभु का నువ్వు బండి स्तुति మీద करो, పోతున్నప్పుడు आप స్థుతించు गाड़ी में जाते वक्त प्रभु का स्तुति करो। నీ మనసు ఏమో ముందు చూస్తుంది आपकी आंखों तो आकर बाहर देखता है, కానీ నీ లోపల నీకు ఆత్మ ప్రార్థన చేస్తుంది लेकिन आपकी आत्मा प्रार्थना करती रहती అవసరం है, నుంచి అడుగుతుంది आपकी जरूरतों को लेकर मांगती रहती है प्रभु కానీ से। కొంతమందికి తెలుసు लेकिन कुछ लोगों को पता है, కానీ వాళ్ళు దేవునికి స్వభావానికి లోబడరు लेकिन वो लोग प्रभु के स्वभाव के अनुसार झुकते नहीं हैं। అందుకే చూడండి इसलिए देखिए మత్తయి సువార్తలో मत्ती सुसमाचार में కొంచెం బాగా రాశాడు చూడండి और अच्छी तरह लिखा है, 26:41 तो 26:41 को అది కూడా देखिए, గచ్చమైన తోటలో యేసు చెప్పిన మాటే वो भी गचमनी बाग में यीशु मसीह का కొంచెం कहना చక్కగా రాశాడు ఇక్కడ और भी और विस्तार से लिखा है। చూడండి ఏమన్నాడు 26 ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనతగా ఉంది ఏమన్నాడు 41 में कहता हाँ। है कि ఆ, आत्मा तो तैयार है परंतु शरीर दुर्बल है। అది కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను मैं बाइबल पढ़ना चाहता हूँ, నేను చదవలేకపోతున్నాను पता नहीं क्यों पढ़ नहीं पा रहा हूँ, నేను ప్రార్థన मैं చేయాలనుకుంటున్నాను प्रार्थना करना चाहता हूँ, ఎందుకు చేయలేకపోతున్నాను पता नहीं क्यों नहीं कर पा रहा हूँ, నేను లైవ్ లోకి వచ్చి వాక్యం విందాం అనుకుంటున్నాను लाइव में आके वचन सुनना भी चाहता అసలు हूँ, ఆ సమయంలో నాకు ఏదో పని వస్తుంది तो उसी समय में पता नहीं कुछ काम आ ఎవరో जाते हैं। దోస్తులు ఫోన్ చేస్తున్నారు कोई दोस्त फोन कर रहे, ఏదో పని कोई काम है। ప్రియులారా प्रियो, మనల్ని మించి ఏది పోదు तो हमसे बढ़कर कुछ भी नहीं जाएगा మనకు आगे। ఆశగా అనుకుంటే अगर हमारे अंदर आशा होगा तो మనం 5 నిమిషాల ముందే తయారై हम కూర్చుంటాం 5 मिनट पहले तैयार होके बैठ जाते 5 हैं, ముందు తయారై కూర్చుంటాం 5 मिनट पहले तैयार होके बैठ जाते మన हैं। ఆశని బట్టే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు हमारी आशा को देखकर ही प्रभु हमें మనం आशीष देगा। నిర్లక్ష్యంగా ఉంటే अगर हम लापरवाही సైతానుడు रहेंगे అనేక పనులు కల్పిస్తాడు तो మనం शैतान बहुत सारे कामों को लेके आएगा, నువ్వు అనుకుంటానే ఉంటావు आप सोचते ही रहोगे, నువ్వు అనుకుంటానే ఉంటావు आप सोचते ही रहोगे। యేసు వస్తాడు यीशु मसीह आएगा చిన్న పనులు तो తీసుకెళ్తాడు तैयार हो जाएगा, మనం उनको ले जाएगा। మనం అనుకుంటానే ఉంటాం हम ఇక. सोचते ही ఇక रहेंगे, మనం అనుకుంటానే बस ఉంటాం सोचते ही रहेंगे, అనుకోవటం కాదు పిల్లరా सोचने ही नहीं प्रियो, అనుకోవటం కాదు सोचना ही नहीं। దాని గురించి గంటల గంటల ప్రార్థన చేసే పని उसके లేదు लिए घंटों घंटा प्रार्थना करने की भी जरूरत नहीं है, గంటల గంటల ప్రార్థన చేసే పని లేదు प्रार्थना करने की అది जरूरत नहीं అది है।
ఆజ్ఞ, वो आज्ञा है, అది ఆయన ఇష్టం, उनकी इच्छा है, దాన్ని నెరవేర్చాలి. उसको पूरा करना है. దాని గురించి ప్రార్థన ఎందుకు? उसके के लिए प्रार्थना क्या करना? కొంతమంది అంటా నేను, कुछ लोग बोलते हुए అయ్యా లైవ్ లోకి రండి అయ్యా, लाइव में आइए, बोलता हूँ कुछ लोगों से, లైవ్ లోకి రండి అంటే ऐसा बोलने से ప్రార్థన చేయండి పాస్టర్ గారు. प्रार्थना कीजिए पास्टर जी. ఏమని ప్రార్థన చేసేది నేను? क्या करके प्रार्थना करो? లైవ్ లోకి రావటం అనేది ఆజ్ఞ, వచ్చి వాక్యం ఏంటారు కదా, ప్రార్థన చేసేది ఏంది నేను? लाइव में आना है तो अच्छी बात है, आकर वचन सुनना है, उसके लिए प्रार्थना करने की क्या ఏం ప్రార్థన చేసుకోవాలి? क्या करके प्रार्थना करना आपको? ఏం ప్రార్థన చేసుకోవాలి? क्या प्रार्थना करना है? లైవ్ లోకి వెళ్ళాలి. प्रभु में लाइव में जाना है, 7 గంటల లైవ్ या 7 बजे लाइव है, వెళ్ళాల్సిందంతే. जाना है, बस వెళ్ళాల్సిందే ప్రభు, जाना है प्रभु में, వెళ్ళాల్సిందే ప్రభు. जाऊंगा प्रभु में, నాకు శక్తిని ప్రభు मुझे शक्ति देना प्रभु. అని నువ్వు కొన్ని కొన్ని పనుల్ని సరి చేసుకోవాలి. इस నువ్వు तरह अपने कामों को आगे पीछे करना पड़ेगा, నువ్వు సరి చేసుకోవాలి దాన్ని. आपको ही सुधारना होगा. మేము యవ్వన కాలం ఉన్నప్పుడు जब हम जवान थे, సినిమాకి వెళ్ళాలంటే पिक्चर में जाने के लिए మధ్యాహ్నం నుంచి తయారవుతాం तो మేము. दोपहर से ही तैयार हो जाते కదా? है ना, మధ్యాహ్నం నుంచి తయారవుతాం. दोपहर से ही तैयार हो ఆ जाते. సినిమా టికెట్ కోసం డబ్బులు సంపాదించాలి. तो सिनेमा की पिक्चर की टिकट के लिए पैसा भी कमाना पड़ेगा. ఎక్కడ సంపాదించాలి డబ్బులు? कैसे कैसे कमाए, ఎలా సంపాదించాలి? कैसे सब कमाए. మధ్యాహ్నం నుంచే పోరాడుతూ ఉంటాం. दोपहर से भी मुकाबला करते మనం रहते కూడా हैं. हम भी మన పనులు చక్క పెట్టుకురావాలి. हमारे कामों को सुधार कर प्रभु के पास आना అంటున్నాడు. चाहिए. इसलिए कहता है ఆత్మ అయితే సిద్ధంగా ఉంది, आत्मा तो तैयार है, వీళ్ళ ఆత్మ బాగానే ఉంది, इनकी आत्मा तो तैयार है, సిద్ధంగానే ఉంది. तैयारी के साथ है, लेकिन ఏమన్నాడు? శరీరము బలహీనము. शरीर दुर्बल है. ఎందుకని? क्यों? దుఃఖం, दुख, దుఃఖం. दुख है. అయ్యో ఎందుకలా యేసు ప్రభుకి అయింది? प्रभु के साथ ऐसा क्यों हुआ है? ఏంటి అట్లా బాధపడుతున్నాడు? ऐसे क्यों वो दुखित हो रहे? ఏంటి అట్లా బాధపడుతున్నాడు? ऐसे क्यों दुखित हो रहे? यीशु వీళ్ళు కూడా मसीह బాధపడుతున్నారు. ये भी दुखित हो रहे थे. కానీ యేసు ప్రభు చెప్పాడు, लेकिन यीशु मसीह ने क्या बोला? శోధన రాబోతుంది. तो परीक्षा आने वाली है, అంటే మన ముందు ఒక శోధన రాబోతుంది. यानी कि हमारे से आगे एक परीक्षा हमारे पास ఏదో आने वाला है, రాబోతుంది మనకి. कुछ आने वाला है हमारे ఒక విపత్తి पास. రాబోతుంది. एक विपत्ति आने वाली దాన్ని है, తట్టుకోవాలంటే उसका सामना करने के लिए ప్రార్థన చేయాలి. प्रार्थना करो. చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఎఫెసీయులకు రాసిన పత్రిక एफिसियों की लिखी हुई पत्री 6వ అధ్యాయము 6वीं अध्याय 10వ వచనం. 10वीं वचन, సరే 10వ వచనం చదవండి. 6-10 एफिसियों का 10, 11 చదువుదాం. एफिसियों की लिखी हुई पत्री 6वीं अध्याय 10 और 11वां वचन. చదవండి. इसलिए प्रभु में और उसकी शक्ति के प्रभाव में बलवंत बनो, परमेश्वर के सारे हथियार बांध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह सको. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఏమన్నాడు? ప్రభు యొక్క మహాశక్తి, నీ శక్తి కాదు, నా శక్తి కాదు. प्रभु की शक्ति से, आपकी शक्ति नहीं है ना मेरी ఏదో शक्ति. ప్రోటీన్లు తింటే వచ్చే శక్తి కాదు, कोई प्रोटीन खाने से आने वाला शक्ति नहीं है, ఏదో మంచి టానిక్లు తింటే వచ్చే శక్తి కాదు. अच्छे अच्छे टॉनिक पीने से आने वाला शक्ति नहीं है. ఏంటో శక్తి? कौन सी शक्ति? ప్రభు యొక్క శక్తి. प्रभु की शक्ति से. ఎప్పుడు వచ్చింది? कब मिलेगा? ఆయన మాటలు వింటే. उनकी बात सुनने से, मानने ఆయన से, మాటలు వింటే వచ్చింది. उनकी बातों को मानने से आएगा. తర్వాత 11వ వచనంలో 11वें वचन में क्या మీరు लिखा? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిగా మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. सारे हथियार बांध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह అంటే सको. మన వెనక వాళ్ళ సైతానుడు ఉన్నాడు, यानी कि हमारे पीछे एक शैतान है, అపవాది ఉన్నాడు. तो इब्लीस है, వాడు ఏయో చేస్తా तो ఉంటాడు, पता नहीं वो कुछ 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 करता ही रहेगा, ఏదో రోజు చేస్తా कुछ ఉంటాడు. ना कुछ करता ही रहेगा. వెనకటివాడికి ఇష్టం లేదు, आप प्रभु में बढ़ना उसको అసలు पसंद లైవ్ नहीं, లో నాటడానికి ఇష్టం లేదు, लाइव में आना भी उसको पसंद नहीं వాడు है, వాక్యం వింటే ఇష్టం లేదు. उसको वचन सुनना उसको पसंद नहीं है. లైవ్ లోకి వెళ్ళిపోతున్నాడు, अरे रे, ये लाइव में जा रहे, అరే వాక్యం ये పోతున్నాడు. तो वचन सुनने जा रहे, ముందే బాగుండేవాళ్ళే, ये तो पहले ही ठीक थे, టైం లేదనే వాళ్ళు, टाइम नहीं है बोलते थे, టైం తీసుకుంటున్నారు వీళ్ళు, अब तो टाइम ले रहे प्रभु के लिए, వాక్యానికి వెళ్తున్నారే, वचन सुनने के लिए जा रहे, బాగుపడాలనుకుంటున్నారే, ये तो सुधरना चाहते हैं, ప్రార్థన చేయాలనుకుంటున్నారే, प्रार्थना करना चाहते వాడు हैं. బేచైన్ అయిపోతాడు. इस तरह शैतान बेचैन हो నిన్ను जाएगा. బట్టి బేచైన్ అయిపోతాడు. आपके द्वारा ఆయన वो बेचैन- బేచైన్ చేయాలి మనం, हम उसको बेचैन करना ही करना है, ఆయన ఉనికించాలి మనం. उसको हिलाना है, हम దేవుణ్ణి మనం సంతోషపరచాలి, प्रभु को हम खुश करना है. సైతాన్ని వణికించాలి, దేవుణ్ణి మనం మహింపరచాలి. तो शैतान को हिलाना है हम, और परमेश्वर की महिमा करना है. 18వ వచనం చదువు, ఇందులోనే 6:18 ఎఫెసీ. इसी में ही 18 वचन भी पढ़ेंगे. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. हर समय और हर प्रकार से आत्मा में प्रार्थना और विनती करते रहो, और इसीलिए जागते रहो कि सब पवित्र लोगों के लिए लगातार विनती किया करो. ఏమన్నా ఇక్కడ क्या कहता है? విజ్ఞాపన చేయాలంట, तो विनती करते रहना है, మెలకువగా ఉండాలంట, जागते रहना है, ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉండాలంట. तो प्रार्थना और विनती करते ही रहना है, ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. लगातार करते रहना है. ఆ ప్రార్థనలో उस प्रार्थना में దేవుని యొక్క శక్తి దిగొస్తాడు. तो परमेश्वर का सामर्थ्य उतर के आएगा. ఎలా వస్తుంది శక్తి? ఎలా వస్తుంది कैसा చెప్పండి? आएगा परमेश्वर का ఏ सामर्थ्य? విధంగా వచ్చింది? किस प्रकार నువ్వు आएगा? ప్రార్థన చేస్తావు. आप प्रार्थना करते रहोगे. ఒక విషయం చెప్తాను మీకు. एक बात बताऊंगा, వర్షం
వర్షం భూమి మీదకి ఎలా వచ్చుద్ది? तो बारिश वो धरती पे कैसे आती है? ఎలా వచ్చు చెప్పండి? कैसा आती है? బాగా నదుల మీద ఎండ బాగా పడ్డప్పుడు जैसे धूप कैडी धूप नदी झरने के ऊपर गिरती है तो ఆవిరి పైకెళ్ళి वो भाप ऊपर जाके ఆవిరి పైకెళ్ళి भाप जो ऊपर जाके మేఘాల లాగా तो वो నల్లని మేఘాలలాగా అయిపోయి उन्हें घने घने बादल बन जाकर అక్కడ నుంచి వర్షం వచ్చు. तो वहां से बारिश आती है। మోకరించి ప్రార్థన आप చేస్తాం. उसी प्रकार घुटनों में आके प्रार्थना చాలా మంది करते हो। చూడండి बहुत से लोगों को देखिए ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते वक्त హల్లెలూయా 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 అరవకండి హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళకి అసలు ప్రార్థనలో ఒక ఏకాగ్రత అనేది లేదు. तो प्रार्थना में एकाग्रता नहीं होते हुए आंख बंद करेंगे, उबास से लेते रहेंगे, इधर उधर बीच बीच में आंख खोलते रहेंगे, चुप हो जाओ करके अगल बगल लोगों को बोलते रहेंगे। ప్రార్థన అయిపోయినాక प्रार्थना खत्म होने के बाद ఏంది ఇందాక బజార్లో ఏదో మోగుతుంది, तो क्या आवाज आ रही थी सड़क में से, इस तरह पूछेंगे फिर। వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ये तो खुद प्रार्थना में थे, వీళ్ళు వాక్యంలో ये ఉన్నారు, वचन में थे, ఇది వాక్యం వింటారు, इधर वचन भी सुनते हैं, ప్రార్థన చేస్తున్నారు. प्रार्थना भी करते हैं। ఏంది ఇందాక మనం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏదో మోగుతుంది ఏంది బయట, हम जब प्रार्थना में थे बाहर से क्या आवाज आ रही थी करके ఎవరు पूछते हैं। ఉత్తరాలు వచ్చిపోయారు ఏంది, कोई आके गए थे कौन था घर నిన్న में। ప్రార్థనలో ఉన్నప్పుడు ఏంది ఎవరు మాట్లాడేటుంది ఏంది, हम जब प्रार्थना में थे तब हमारे घर में कोई बात कर रहे करके लग रहा था कौन आया था। నీకెందుకు आपको क्या करना, నువ్వు ప్రార్థన చేయాలి. आप प्रार्थना करना है। వాక్యమేనా, आपको वचन सुनना అసలు है। నువ్వు వాక్యం ఏంటంటే आखिर आप वचन सुनते हो। దైవదాసులు ప్రార్థన చేస్తారు, एक प्रभु का दास प्रार्थना कर रहे थे పైనుంచి పాము వచ్చింది, तो ऊपर से सांप आ गया। కట్ల పాము. तो वो तो सांप आई थी, बड़ी खतरनाक वाली కట్ల सांप। పాము అంటే బాగా వచ్చేస్తుంది మనకి తెలుసా. वो तो बड़ी खतरनाक वाली सांप थी। ఆయన మోకరిస్తున్నాడు, वो घुटनों में थे, ప్రార్థన చేస్తున్నాడు, प्रार्थना कर रहे थे, పాము మెల్లిగా ఎక్కేసిన పైకి तो सांप उनके ऊपर आ गया। ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. वो फिर भी प्रार्थना करता रहा, కదలలేదు మెదలలేదు, वो हिला भी नहीं, कुछ भी नहीं, అరవలేదు, तो चिल्लाए भी नहीं, ఏం లేదు, ప్రార్థన చేస్తాడు. कुछ भी नहीं, वो प्रार्थना कर रहे थे। కాసేపు శరీరం మీద ఉంది వెళ్ళిపోయింది. थोड़ी देर शरीर में रहा फिर वो चला गया। ఏకాగ్రత. तो एकाग्रता से प्रार्थना करना है కాబట్టి प्रिय। इसलिए ప్రార్థన విజ్ఞాపనలు చేయటం అనేది చాలా మంచిది ప్రియులారా. प्रार्थना और विनती करना बहुत ही जरूरी है प्रिय। చూడండి देखिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే हम यहाँ ध्यान से देखेंगे, ఆ సామెతల యొక్క మరి ఆ పుస్తకంలో नीति वचन देखेंगे, 30వ అధ్యాయము 7 నుంచి 9 వరకు గనుక మనం చూస్తే अध्याय 30 7 से लेकर 9 तक देखेंगे तो అక్కడ ఆగూర్ అనే ఒక వ్యక్తి విషయాలు రాస్తున్నాడు. हागुर नामक व्यक्ति ఈ బైబిల్లో ఒక్కసారి కనపడదు ఆయన మాట, ఇంకెక్కడ కనపడదు. उनकी बात सिर्फ एक ही जगह दिखाई देती है और कहीं దేవా नहीं నేను दिखाई నీతో देता। 2 మనవులు చేసుకొనుచున్నాను, मैंने तुझसे 2 वर मांगे हैं, 2 మనవులు 2 చేసుకొనుచున్నాను, वर मांगे हैं, నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహింపు, मेरे मरने से पहले उन्हें मुझे दे दे, బ్రతికుండగానే నాకు దయచేయి, मैं जीवित हूँ तभी मुझे दे देना, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. ఒకటి और वह व्यर्थ बातें और झूठी बातें मुझसे दूर रखो। एक बात, పేదరికమైనను ఔశ్వర్యమును నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. मुझे ना तो निर्धन कर और ना धनी बना, प्रतिदिन की रोटी मुझे खिलाए कर। అర్థమైందా? समझ में आ रहे ఇక్కడ ఏమంటున్నాడు, क्या मांगता है यहाँ पे, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, दिन भर की रोटी मुझे दे, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, व्यर्थ और झूठी बातें मुझसे दूर रख, పేదరికమైనను ఔషధము నాకు దయచేయకుము. ना निर्धन कर ना धनी बना। ఇంకేమంటున్నాడు, क्या कहता है, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. प्रतिदिन की रोटी मुझे दिया कर। ఇక్కడ జాగ్రత్త చదివితే अगर ध्यान से और पढ़ेंगे ఎక్కువైన तो, ఏడలు నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడన అందునేమో. ऐसा ना हो कि जब मेरा पेट भर जाए मैं इनकार करके कहूँ कि यहोवा कौन है, లేక పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. या अपना भाग खोकर चोरी करूं और अपने परमेश्वर का नाम को अनुचित रीति से लूं। చూడండి ఇలాంటి ప్రార్థన దేవునికి ఎంత ఆనందంగా ఉంటుంది, देखो ऐसी प्रार्थना प्रभु को कितना भाता है, ఎంత ఆనందంగా ఉంటుంది. कितना अच्छा लगता है प्रभु को। పిల్లారా प्रिय हो, మనం కూడా हम भी ఇలాంటి ప్రార్థనలు చేయాలి, इस तरह की प्रार्थना करें, ఇలాంటి ప్రార్థన इस చేయాలి. तरह का ही प्रार्थना అందుకే करें। యేసు ప్రభు ప్రార్థనలు ఏమి నేర్పాడు మనకి, इसलिए यीशु मसीह ने प्रार्थना में हमें क्या ఏ सिखाया, రోజు చింత ఆ రోజుకే అనుదినాహారం మాకు దయచేయి, दिन जिस दिन की चिंता उसी दिन के लिए है और दिन भर की रोटी मुझे दो, అనుదినాహారం మాకు दिन भर దయచేయి. की रोटी हमें दो। చూడండి देखिए ఇది కనుక ఆ 2వ దినవృత్తాంతాలు दूसरा इतिहास, ఆ ఒకటో అధ్యాయము, पहला अध्याय, 2వ దినవృత్తాంతాలు दूसरा इतिहास, 1వ అధ్యాయము पहला इतिहास, पहला अध्याय 7 నుండి చూడండి, 2వ అధ్యాయం 7 నుండి 12 వరకు కనుక చదివితే 7 से लेकर 12 तक पढ़ेंगे तो అక్కడ సొలొమోను మహారాజు గారు రాజు అయిన తర్వాత, वहाँ राजा सोलोमोन जब राजा बन गया था, రాజు అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే
ఆయన 10వ వచనం చూస్తే ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడు ఎవడు, నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యమును చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. पहला इतिहास రెండవ దినవృత్తాంతాలు 1వ అధ్యాయము 7వ వచనం 12 వరకు చదువుకోండి. पहला इतिहास दूसरा इतिहास पहला अध्याय 7वें वचन से 7वें वचन से 12 వరకు చదువుకోండి. 12 तक आप पढ़िए। అక్కడ ఏం రాయబడిందంటే क्या लिखा हुआ है? 2 అడిగాడు ఆయన. उन्होंने 2 मांगा है। ఏంటి 2 అడిగింది? क्या है वो 2? జ్ఞానము తెలివి. ज्ञान और बुद्धि। జ్ఞానము తెలివి. ज्ञान और बुद्धि को मांगा है। ప్రియులారా प्रियो, జాగ్రత్త, ఒకసారి 2 తలంపుల్లో ఉంటాం మనం. कई बार हम 2 चित्ता हो जाता है, అది చెయ్యాలా ఇది చెయ్యాలా, ये करे या वो करे, ఏది చేస్తే మంచిది. क्या करने से अच्छा होगा। కొన్నిసార్లు మనుషులు వాళ్ళకి నచ్చిందే చేస్తుంటారు కానీ దేవుడికి నచ్చింది చేయరు. कई बार इंसान क्या करता है, अपने को जो पसंद है वो ही करता है, వాళ్ళకి परमेश्वर को जो पसंद है वो नहीं करते। వాళ్ళకి ఏది సువిధంగా వాళ్ళకి ఏది సౌకర్యంగా ఉంటే అది చేస్తారు. उनको जो सुविधा लगता है उनके लिए वो ठीक लगता है, वही काम करते నాకు हैं। జాబ్ వచ్చినప్పుడు जब मुझे नौकरी मिला था మరి నేను ప్రభుని నమ్ముకున్నాను. तो उसके बाद मैंने प्रभु पर भरोसा అప్పుడు किया। ప్రభుని నమ్ముకున్నాను. तो नए नए में मैंने प्रभु को जब स्वीकारा 2 విషయాలు నా ముందు ఉన్నాయి. तो 2 काम मेरे सामने थे। ఏంటంటే क्या था? మన బంధువులు అంటున్నారు, మా బంధువులు हमारे रिश्तेदार बोल रहे थे యాడకో వెళ్ళటం ఎందుకు, कहीं और जाना क्यों, ఇక్కడే ఉండు ఆంధ్రాలో, यहीं रहो आंध्रा में, ఆంధ్రాలోనే ఉండు, आंध्रा में ही रहो, బంధువుల మధ్యలోనే ఉండు, रिश्तेदारों के बीच में ही रहो, ఎందుకు ఆడికి వెళ్ళటం. क्यों जाना है वहाँ पे। కానీ దేవుడు నన్ను రక్షించాడు. लेकिन प्रभु ने मुझे उद्धार दिया है। ఒకటి రక్షణ, एक तो उद्धार, 2 భౌతిక పరంగా. दूसरी भौतिक रीति ఇప్పుడు से। నేను అక్కడే ఉండాలా, నేను ఢిల్లీ రావాలా, मैं वहीं रहूं या दिल्ली आऊं, ఏం చేయాలి చెప్పండి. क्या करना मुझे। నిజంగా చెప్పాలంటే सच्ची में कहना అసలు हो అక్కడ तो, ఉంటే ఇట్లా ఎదిగేవాడిని కాదు నేను. मैं अगर गांव में रहता तो मैं इतना प्रभु में नहीं बढ़ అసలు నేను पाता। కనుక ఆంధ్రాలో ఉంటే ఇక్కడ ఎదిగేవాడినే కాదు. अगर मैं आंध्रा में ही रह जाता तो मैं प्रभु में नहीं बढ़ पाता। నేనేం చేశాను, मैंने क्या ఢిల్లీ किया, వచ్చేసి दिल्ली आ गया। అన్నమాటల్లా నేను मैंने उनकी बात नहीं सुना, ఢిల్లీ వెళ్ళిపోవాలి. मैं दिल्ली ही आना है। 2 ఆప్షన్ నా దగ్గర ఉండి ప్రియులారా. 2 ऑप्शन मेरे सामने थे प्रिय, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. इसलिए ध्यान से सुनिए। ఇక్కడ 2 ఆప్షన్లు అడిగాడు. यहाँ पे 2 ऑप्शन मांगे हैं। ఏమన్నాడు అక్కడ, ఆగురు 2 ఆప్షన్లు అడిగాడు అక్కడ. यहाँ पे आगुर ने 2 बातें पूछे हैं। ఇక్కడ సొలొమోను కూడా यहाँ सोलोमन भी 2 విషయాలు అడిగాడు. 2 बातें पूछता ఈ है। ప్రజల్ని నేను పరిపాలించాలంటే इन प्रजाओं का राज्य करने के నాకు लिए జ్ఞానమును मुझे ज्ञान తెలివినివ్వు. और बुद्धि दो। అప్పుడు దేవుడు అన్నాడు, तो परमेश्वर ने कहा, నిజంగా నువ్వు ఐశ్వర్యం అడగలేదు, సొమ్ము అడగలేదు, ఘనతను అడగలేదు, నీ శత్రువు ప్రాణాన్ని అడగలేదు, దీర్ఘాయువు అడగలేదు, నువ్వు జ్ఞానమును తెలివిని అడిగావు కాబట్టి వాటితో పాటు నీకు అన్ని ఇచ్చేసా. आपने ना ऐश्वर्य मांगा, शत्रुओं का प्राण मांगा, ना आपने संसार का कुछ भी धन संपत्ति नहीं मांगा, केवल आपने बुद्धि मांगा है परमेश्वर का, इसलिए उसके साथ साथ मैं तुझे धन संपत्ति भी देता हूँ। కాబట్టి 2 తలపులు మనకు ఆలోచన ఉన్నప్పుడు जब हमारे मन में 2 विचार होता దేవుడి है, దగ్గరికి అవ్వాలి మనం. परमेश्वर का ही निकट जाने का सोचना అప్పుడు चाहिए। దేవుడు तब మనం परमेश्वर అనుకున్నాయని हम నెరవేరుస్తాడు. जो भी सोचते वो सारा कुछ पूरा करेगा, మనం అనుకున్ననే నెరవేరుస్తాడు. जो भी सोचते वो सब कुछ पूरा करेगा। అందుకే इसलिए కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. भजनकार प्रार्थना करता है 121:7 121:7 में, దేవుడు ఆ ప్రార్థనని అంటాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. तो कहता है परमेश्वर यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा और तेरा प्राण की रक्षा करेगा। నువ్వు దేవునికి మొగ్గు చూపిస్తే, अब परमेश्वर को और ही पसंद करो, ఆ 2 తలంపుల్లో దేవుని వైపే మొగ్గేవనుకో, 2 विचारों में से केवल परमेश्वर की तरफ ही जाना चाहोगे, దేవునికి దగ్గర అయ్యేవనుకో, परमेश्वर का निकट हो जाओगे, ఆత్మీయునికి దగ్గర అయ్యేవనుకో, आत्मिकता में नजदीक पहुंचोगे నీ तो బంధువులను కాపాడతాడు, आपका रिश्तेदारों को నీ बचाएगा, కుటుంబాన్ని आपका కాపాడతాడు, परिवार को నీ बचाएगा, బిడ్డలను आपके కాపాడతాడు. बच्चों को भी बचाएगा। ఎందుకని? क्यों? నువ్వు బాగా ఎదుగుతున్నావు, నీ బిడ్డలకు ప్రార్థన చేస్తున్నావు. आप अच्छी तरह बढ़ते हो प्रभु में और अपने लिए अपने लोगों के लिए प्रार्थना करते మనం हो। పడిపోయాం అనుకోండి, अभी हम ही गिर गया, మనం ప్రార్థన చేయలేని వైపు हम అనుకోండి, प्रार्थना नहीं कर पाया, మన బిడ్డలకు ఆశీర్వాదం ఎక్కడ వచ్చింది, हमारे बच्चों को आशीष कहाँ से మన आएगा, కుటుంబాలకు ఆశీర్వాదం ఎక్కడ हमारे వచ్చింది. परिवार को कहाँ से కాబట్టి आशीर्वाद నువ్వు आएंगे। దేవునిలో ఎదుగుతూ इसलिए प्रभु में बढ़ते हुए, అందుకే ఏమన్నాడు, అబ్రహాం వదిలిపెట్టిన దేశాన్ని, इसलिए अब्राहम से क्या कहा, छोड़ो अपने देश को, వదిలిపెట్టి నీ బంధువుల్ని, छोड़ो अपने रिश्तेदारों को, अब्राहम నీ స్నేహితులు వదిలిపెట్టేసే, अपने दोस्तों को छोड़ दो, రా, आ जाओ, నేను చూపించే ఈ స్థలంకి రా. मैं जहाँ दिखाता हूँ वहाँ पे आ నిజంగా जाओ। అబ్రహాం అక్కడ ఏం చేస్తున్నాడు, మొదట్లో पहले अब्राहम वहाँ क्या कर रहे సూర్యుడిని పూజిస్తున్నాడు, थे, सूरज का पूजा कर रहा బంధువుల था మధ్యలో ఉండి. रिश्तेदारों के बीच में। అయితే तो फिर ఇప్పుడు బయటకు వచ్చాడు, अब बाहर आ गया, బయటకు వచ్చాడు, बाहर आ गया, బయటకు వచ్చి बाहर आकर దేవుని సన్నిధిలో ఉండి परमेश्वर का सम्मुख रहकर ప్రార్థిస్తున్నాడు, प्रार्थना कर रहा था, ప్రార్థిస్తున్నాడు.
प्रार्थना कर रहा था, ప్రార్థిస్తుంటే प्रार्थना कर रहे చూడండి तो ప్రియులారా, देखिए వాళ్ళ प्रियो, బంధువులతో కలిపాడు, उनके रिश्तेदारों से मिलाया వాళ్ళ प्रभु ने, బంధువులతో उनके కలిపాడు, रिश्तेदारों से मिलाया, పిల్లలు చేసుకున్నారు. उन्होंने आपस में अपनी बच्चों का शादियां कराया। ఎంత ఆశీర్వాదం, कितनी अच्छी आशीर्वाद है, ఎంత ఆశీర్వాదం. कितनी अच्छी आशीर्वाद है। ప్రియులారా, प्रियो, యాకోబు కూడా याकूब भी బంధువులందరూ ముందుకు పంపించి तो रिश्तेदारों को आगे भेज दिया, అక్కడే ప్రార్థన చేశాడు, अकेला रहकर प्रार्थना किया, ప్రార్థన చేశాడు, प्रार्थना किया, దేవునితో కలిసి పోరాడాడు, परमेश्वर के साथ मुकाबला किया, కలిసి పోరాడాడు పిల్లలు. मुकाबला किया కాబట్టి प्रियो। పోరాడుతూ నేర్చుకోండి. इसलिए मुकाबला करना सीखो। అందుకనే इसलिए 1వ యోహాను पहला यूहन्ना पत्री 5వ అధ్యాయము 5वीं अध्याय 17వ వచనంగా చూస్తే 17 वचन में देखेंगे तो దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. जो परमेश्वर की ओर से पैदा होता है वो कभी पाप नहीं करता। లేకపోతే ఏమవుతుందో తెలుసా, नहीं तो क्या होगा पता है, ఇప్పుడున్న విశ్వాసం కూడా ఉండదు, ఇక अब जो विश्वास है वो भी नहीं होगा, మెల్లగా పడిపోతా तो ఉంటాం. धीरे धीरे गिरता जाएंगे। కానీ ఈ పడిపోతున్నప్పుడు మనకు తెలియదు. और जब ऐसे गिर जाते तो हमको पता ही नहीं चलता। ఎందుకని क्यों? సైతానుడు ఏమంటాడు, शैतान क्या कहता "నువ్వు है, దేవుడిని ఎక్కడ వదిలిపెట్టా, आप प्रभु को कहाँ छोड़ दिया, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, आप तो प्रार्थना कर रहे हो ना, పాటలు పాడుతున్నావు, प्रार्थना गीत गा रहे हो, బైబిల్ చదువుతున్నావు, बाइबल पढ़ते हो, కానీ लेकिन ఎదగవలసిన విధంగా ఎదగట్లా మనం. जैसा बढ़ना चाहिए वैसा नहीं बढ़ रहे हम। ఇప్పుడు దున్నుంది బాగా మనం, अभी हमारे पास धुन है, దున్నుని ఇంకా ముందుకు నడపాలి మనం. इसी धुन में और आगे बढ़ना है। అందుకే అంటున్నాడు, ఇస్లే ఎందుకు कहता है। నిద్రమత్తులాగా మీరు నిద్రపోతున్నారు, क्यों आप सोते रहते हो, మీకు ఆత్మ సిద్ధంగానే ఉంది, आपकी आत्मा तो तैयार है, కానీ మీరు ఎందుకు బలం లేకపోతుంది మీలో. क्यों आप निर्बल होकर जा रहे అంటే हैं। శరీరం బలంగానే ఉంది కానీ शरीर तो देखने में ठीक है, మంచి మంచి ప్రోటీన్లు అయితే మనం अच्छे తింటున్నాం अच्छे కానీ खाना तो हम खा रहे ఆత్మ हैं, బలహీనంగా ఉంది. लेकिन आत्मा जो हमारी कमजोर ఆత్మ బలహీనంగా है, ఉంది. आत्मा जो हमारी అందుకే कमजोर పౌలు గారు है, అంటాడు, इसलिए पौलुस कहता ఏది है, చెయ్యాలనుకున్నా చేయలేకపోతుంది, जो करना चाहते हो वो नहीं कर पा रहे, ఏది చెయ్యాలని కూడా जो చేయలేకపోతుంది, करना चाहता हूँ वो नहीं कर पा ఏది रहा हूँ, చేయొద్దు అనుకున్నా చేస్తాను. जो नहीं करना चाहता हूँ वही करता हूँ। ఎవరు చూపిస్తున్నారు నాలో ఉండి, कौन करवाता मेरे अंदर रह के, బలహీనుడు నా బలహీనం నాలో, मेरे अंदर कमजोरी నేను है, ప్రభువులు मैं ఎదగలేకపోతున్నాను. प्रभु में नहीं बढ़ पा रहा हूँ, ఎందుకంటే क्योंकि చుట్టూరు మనల్ని యాతన పెట్టేవాళ్ళు ఉంటారు. हमारे चारों ओर मेरी यातना देने ఆ वाले हैं, దుఃఖంతోనే శిష్యులు మరి ప్రార్థన उसी చేయలేకపోతున్నారు. दुख से चेले प्रार्थना नहीं कर पा रहे, ఎన్నో స్ట్రగల్ వాళ్ళు పడ్డారు. बड़ी सारी समस्याओं का सामने किया उन्होंने। మనం బలంగా ఎదుగుతున్నాం. हम तो अभी प्रभु में अच्छी तरह बढ़ रहे। మీకు ఒక సలహా ఇస్తాను, आपको एक सलाह दूंगा, మీరు ఈ యొక్క దున్నులో నుంచి ముందు వెనక్కి పడిపోకండి, इसी धुन से तुम पीछे मत हटना ముందుకు అడుగు వేయండి. और थोड़ा एक कदम आगे ही बढ़ते जाओ। కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, आपके परिवारों को प्रभु आशीर्वाद देगा, కుటుంబాలను దేవుడు आपके ఆశీర్వదిస్తాడు. परिवारों को प्रभु आशीर्वाद అందుకే देगा। అంటాడు इसलिए कहता है ప్రకటన గ్రంథములో प्रकाशित वाक्य में 3:10 వచనం అంటాడు. तीसरा अध्याय 10वीं वचन ప్రకటన में, గ్రంథం 3వ అధ్యాయము तीसरा अध्याय 10वीं वचन में 10వ వచనంలో 10वीं वचन में कहता నీవు है, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. कहता है कि तूने मेरी धीरज की वचन को थामा है, हाँ। इसलिए मैं भी तुझे परीक्षा के उस समय बचा रखूंगा हाँ। जो पृथ्वी पर रहने वाले के परखने के लिए सारे संसार पर आने वाला है। ప్రభుతో ఉంటే, प्रभु से रहने ప్రభు से, దగ్గరకు ఉంటే, प्रभु के निकट रहने से అందరిని మన దగ్గర तो తీసుకొస్తాడు. सबको हम नजदीक 2 लेके పేతురు 2:9 दूसरा पत्रस 2:9 में భక్తులను శోధనలను తప్పించడానికి ఆయనకి శక్తి ఉందంట. तो प्रभु को तो अपने भक्तों को परीक्षा से निकालने का सामर्थ्य है, ఆయన దగ్గర ఉంది, उन्हीं के पास మన దగ్గర है, లేదు. हमारे पास नहीं है, అందుకే మనం ఆయన దగ్గర ఉండాలి. इसलिए हम उन्हीं के पास रहना అందుకే है। ఏబేస్ ఏం ప్రార్థన చేశాడు, इसलिए आबेस ने क्या నువ్వు నాకు प्रार्थना తోడుగా किया? ఉండయ్యా, तू मेरा साथ रहना నువ్వు प्रभु, నన్ను ఆశీర్వదించయ్యా, मुझे आशीष करो प्रभु నన్ను जी, ఏ కీడు రాకుండా తప్పించయ్యా, कोई भी बुराई నా नहीं आए, సరిహద్దులు పెంచయ్యా. मेरा सीमा को बढ़ाइए प्रभु जी। అంటే అర్థం ఏంటి, इसका मतलब क्या है, నా ఉన్న స్థలంలో ప్రభువా जहाँ मैं हूँ प्रभु అక్కడ ఆశీర్వాదం కావాలి నాకు. तो हाँ आशीष चाहिए प्रभु। ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదం, कब आएगा आशीर्वाद, భూమిలో నుంచి వచ్చింది ఆశీర్వాదం, क्या धरती में से आएगा, భూమి నుంచి నీలో నుంచి వచ్చింది. आपके अंदर से आएगा నీ आशीष। యొక్క ఆశ ఎంత ఉందో నీకు, आपके पास जैसा आशा है, నువ్వు ఎంత ప్రార్థన आप చేస్తున్నావు, कितना प्रार्थना करते నువ్వు हो, ఎంత ప్రభువును కలిగి ఉన్నావు, कितना प्रभु के साथ होता ప్రభు है, మీద నీకు ఎంత ఆశ ఉంది, प्रभु में आपको कितना నీ भरोसा है, ఆత్మ ఎంత బలంగా ఉంది, आपकी आत्मा कितना सामर्थ्य है, అది చూస్తాడు ప్రభు. वो देखता है అది प्रभु, చూస్తాడు. वो देखता है। మరి నీ ప్రార్థన గనక अगर आपकी బలహీనంగా ఉంటే, प्रार्थना कमजोर हो तो చాలా మంది అంటారు, बहुत से लोग बोलते हैं, ఏమంటారు తెలుసా, क्या कहता है, ఈ ఆదాం అన్నే ఇది ఎవ్వరు నన్ను మోసంలో పెట్టిందని. जैसा आदम ने कहा ना, इस अव्वा ने मेरे को धोखा में रखा, అవ్వేమంది, अव्वा ने क्या ఈ कहा, పాము అంది. इस सांप ने मुझे మనకు కూడా धोखा। ఏమంటారు తెలుసా, हम भी क्या बोलते पता है, ఈ మా అమ్మ మా నాన్న ఈ కొడుకులు కుమారులు వీళ్ళందరూ నన్ను ఎదగనిస్తున్నారా, हम क्या बोलते हैं आजकल बहाना पता है, ये मेरी बेटी या पत्नी या पति या भाई बाप, ये लोग मेरे को बढ़ने नहीं दे रहे, వీళ్ళందరూ నన్ను ఎదగనిస్తున్నారా, ये सब थोड़ी बढ़ने
दे रहे నేను बच्चे। చస్తే గాని मैं मर गए तो నేను చస్తే గాని मर गए तो अच्छा ఇదే होगा। భజన इस तरह बोलते हैं, ఇదే భజన इस तरह बोलते ఈ हैं। భజన వదిలిపెట్టేసి इस बात को छोड़ दीजिए, ప్రభువుతో కలిసి ఉన్న प्रभु के साथ जुड़ के रहिए, సహవాసం संगति में रहिए, బలమైన వాక్యం तो अच्छी सामर्थ्य वचन सुनिए, మంచి ప్రోటీన్లు కలిగిన వాక్యం अच्छी प्रोटीन जैसा वचन को దేవుడు सुनिए, అద్భుతాలు చేస్తాడు तब प्रभु आपको जिंदगी भर చూడండి अद्भुताई करेगा। ఎబ్బేసు యొక్క సహోదరులందరికంటే ఆయన ఆశీర్వదించాడు याबेस को परमेश्वर ने सभी अपने भाइयों से बढ़कर आशीष दिया है। పుట్టుకైతే దుఃఖంతోనే ఉంది वो उसका पैदाइश तो दुखी साथ था, తల్లి అయితే దుఃఖపడింది माँ भी दुखित हुई, కానీ దేవుని సంతోషపరిచాడు लेकिन परमेश्वर को కానీ खुश దేవుడు किया। ఆయన బట్టి దుఃఖపడలా परमेश्वर उसकी वजह से दुखित नहीं ఆయన था, అడిగిందని ఇచ్చేసాడు उसने जो भी मांगा वो दे दिया, అడిగిందని जो ఇచ్చేసాడు भी मांगा वो दे दिया। యాగూరు అంటున్నాడు अगुर कहता है, ఎక్కువైపోతే నేను మర్చిపోతానేమో अगर ज्यादा होगा तो मैं भूल जाऊंगा प्रभु, తక్కువైతే నేను దొంగలిస్తానేమో कम पड़ गए तो चोरी ना करूं कहीं, ఎక్కువై గర్వంగా ఉంటానేమో ज्यादा हो गए तो घमंड चढ़े, తక్కువై నేను అవమానపరుస్తానేమో कम हो गए तो मैं आपको लज्जा का करूंगा प्रभु जी। इसलिए प्रार्थना प्रार्थना कीजिए, करो। प्रार्थना एक चिन्ह कीजिए। प्रार्थना। आइए छोटा सा चिन्ह प्रार्थना प्रार्थना करेंगे। धन्यवाद 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 प्रभु जी, स्तुति की महिमा के आदर के योग्य परमेश्वर, धन्यवाद धन्यवाद प्रभु जी। आज हम भी प्रभु जी आपके सामने याबेस की तरह प्रभु जी, राजा सोलोमन की तरह प्रभु जी, वो कुछ वर मांगने के लिए प्रभु जी भजन में भजन कर आगुर कैसा बोलता है उस प्रकार का प्रभु जी हमारी प्रार्थना होने पाए परमेश्वर। राजा सोलोमन के द्वारा प्रभु जी बुद्धि ज्ञान को मांगा है और कुछ नहीं मांगा परमेश्वर। भजनकार में प्रभु जी आगुर बोलता है प्रभु जी, मेरे को कुछ और ज्यादा नहीं चाहिए प्रभु, जो दिन भर की रोटी चाहिए प्रभु जी, ना ज्यादा हो ना कम हो करके प्रार्थना करते हैं परमेश्वर। प्रभु जी प्रभु धन्यवाद करते हैं प्रभु जी, याबेस जैसा प्रार्थना करता है प्रभु, मेरे साथ रहो जहां मेरा मैं हूँ प्रभु जी, मेरे सीमा को बढ़ाओ, मेरे देश की रक्षा करो, और बोलता है प्रभु जी मेरे साथ हमेशा रहना करके प्रार्थना करते हैं। उस प्रकार की प्रार्थना हम करते हैं प्रभु जी, हमारे साथ रहिए प्रभु जी। यीशु मसीह ने भी स्वयं प्रार्थना करना सिखाया। शायद हमारे पास कई संकट समस्या होंगे, संकट समस्या होकर प्रभु जी हम परेशानी में बैठे ना रहे प्रभु जी, हमारे कर्तव्य को ना भूले प्रभु, हम प्रार्थना करें प्रभु जी, प्रार्थना में लगे रहे प्रभु जी। प्रार्थना में प्रभु हमें समाधान मिलेगा, आशीष मिलेगा, परेशानी में नहीं पड़ेंगे, संकट में नहीं पड़ेंगे, सभी विपत्ति से समस्या से बाहर निकालेगा और हमारी प्रार्थना सुनेगा, हमें शक्ति देगा, बल देगा। प्रभु आपकी सामर्थ्य के द्वारा हम कर सकते हैं। आपकी सामर्थ्य में मिलना तो आपका वचन सुनना होगा, प्रार्थना करना होगा, आपकी ओर चलना होगा परमेश्वर। आपको धन्यवाद प्रभु जी। अगर इस संसार में हमारे पास विचार आता तो परमेश्वर हम अपने सुख के लिए, अपने फायदे के लिए ना सोचे, अपने मन के लिए ना सोचे प्रभु, केवल आपको प्रसन्न करने वाला फैसला हम करने पाए परमेश्वर। धन्यवाद करते हुए सुनी वचन सबके हृदय में 100 गुना फलवंत होने पाए, यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया हालेलुया हालेलुया। हालेलुया।